హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఎయిమ్స్ టాక్. ఇంతకు ముందు 2 వీడియోల్లోనే సలార్ గురించి చాలా మాట్లాడుకున్నాం. అయితే సలార్ మూవీలో మనకు అర్థం కాని సీన్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే అందులోని సస్పెన్స్లు, ట్విస్టులు ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఈ వీడియోలో మనం సినిమాలో కొన్ని అర్థం కాని విషయాలు అండ్ మరికొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వివరించుకుందాం. సలార్ లోని టాటూ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగారు. ఈ సినిమాలో టాటూ వేయించుకోవడం కూడా వన్ ఆఫ్ ది ఎలివేషనే. బట్ ఆ టాటూ ఏంటి, దానికి ఉన్న కనెక్షన్స్ ఏంటి అనేది అంత ఫాస్ట్ గా అర్థం కాలేదు. జస్ట్ ఒక ఎలివేషనే కదా అని ఆ టాటూని అబ్జర్వ్ చేస్తే ఒక రాక్షసుడి మాదిరిగా ఆ టాటూ అనేది ఉంటుంది. అండ్ ఆ రాక్షసుడు అనే రెఫరెన్స్ ఒకసారే కాదు, ఫ్రీక్వెంట్లీ వాడుతూనే కనిపిస్తారు. అదే కాటేరమ్మ ఫైట్ కి ముందు దేవుడే ఏంటి కాపాడడానికి రాక్షసుడైనా రావచ్చు అనే డైలాగ్ గానీ, లేదా సాంగ్స్ లో రాక్షసుడు అనే వర్డ్ గానీ, ఇలా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అందుకే దేవా కళ్ళల్లో చూడగానే ఆమె ఏకంగా రాక్షసుడి టాటూ వేస్తుంది. అంటే అంత క్రూరంగా నెక్స్ట్ ఫైట్ చేయబోతున్నాడు కాబట్టి. అంతేకాదు దేవా కాటేరమ్మ కొడుకు అని యూజ్ చేయబడిన రెఫరెన్స్ లోనే కాటేరమ్మ చరిత్ర ప్రకారం చూసుకున్నా సరే అధర్మంలో చెడు విషయంలో కూడా కాటేరమ్మ రాక్షసుని వలె విజృంభిస్తుంది అని చెప్పారు. అంటే దేవుణ్ణి ఆ చెడు ఉద్దేశంతో చెప్పాలని కాదు, బట్ చెడుని చూస్తే ఆ దేవుడు సైతం రాక్షసుడిలా క్రూరమైన యుద్ధం చేస్తారు, అంత బ్లడ్ బాత్ లో ఉంటారు అని చెప్పొచ్చు. ఆ రెఫరెన్స్ తోనే సలార్ లో యూజ్ చేశారు. ఇంకా సలార్ లోని డిలేటెడ్ సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ సీన్ గురించి ఇప్పటికే చాలా మంది డిస్కస్ చేశారు, సినిమాలో ఎందుకు లేదా అని. ఎగ్జాక్ట్ గా ఈ టీజర్ డైలాగ్ లో మనకి టిన్ను ఆనంద్ గారు చాలా కొత్తగా రిచ్ఫుల్ గా మెరిసిపోతూ కనిపిస్తారు. బట్ సలార్ మూవీలో చూస్తే చాలా డల్, ఎమోషనల్ గానే కనిపిస్తుంటాడు. జస్ట్ లైక్ వరదతో పాటు తిరుగుతూ ఉంటాడంతే. కానీ సలార్ ఫస్ట్ హాఫ్ లో అంటే ఇంటర్వెల్ టైమింగ్ లో ఇదే సేమ్ లుక్ లో కనిపిస్తాడు. ఈ లెక్కను ఆలోచిస్తే ఈ సలార్ టీజర్ లో ఉన్న ఎలివేషన్ అనేది పార్ట్ 2 లో రావాలి. పార్ట్ 2 లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే అది టీజర్ లో ఫ్యాన్స్ కి ఇచ్చే హై కోసం తీసుంటారు. బట్ యా, దీన్ని యూజ్ చేసుకోవాలి అని వాళ్ళు నిజంగా అనుకుంటే పార్ట్ 2 లో స్టార్టింగ్ సీన్ గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ ఇదే లుక్ మనకి ఇంటర్వెల్ టైమ్ లో కనిపిస్తుంది కదా. అండ్ ఆ సెర్బియను, రష్యాను అనుకుంటూ ఉండే ఆర్మీలందరిపై ప్రభాస్ కూడా త్వరలో యుద్ధం చేయబోతున్నాడు కదా. ఈ లెక్కను ఆలోచిస్తే ఆ ఆర్మీలకే ఈ టిన్ను ఆనంద్ ఎలివేషన్ ఇస్తున్నాడు కావచ్చు డైనోసార్ గురించి. ఈ కనియర్ అండ్ మనర్స్ ఇద్దరు చేతులు కలుపుకొని శౌర్యంగులను చంపుతారు. అయితే శౌర్యంగాస్ చనిపోవడానికి రీజన్ తారా యొక్క రాజ్యాన్ని రాజమనర్ తీసుకోవాలనుకుంటాడు. కానీ ఆ శౌర్యంగులను ధైర్యంగా ఎదుర్కోకుండా చీకట్లో వెన్నుపోటు పొడిచినట్టుగా ఒక్కొక్కరిని నిద్రలోనే చంపేస్తారు. వాళ్లకు నిజంగా అంత సామర్థ్యం ఉంటే యుద్ధం చేసైనా లాక్కోవచ్చు. గొప్ప గొప్ప వారందరూ శౌర్యంగులలోనే ఉన్నారు. అందువల్ల వాళ్ళని ఎదుర్కొనేది ఎవరి వల్ల కాదు అన్న విషయం అర్థమవుతుంది. ఇంకా మరో క్వశ్చన్ ఏంటంటే రాధారామ ఫస్ట్ హాఫ్ లో ఎంతో కోపంగా గాను దేవా వరద ఇద్దరిని విడగొట్టాలని గాను ప్లాన్ వేసినట్టు కనిపిస్తుంది. ఇంటర్వెల్ లో మనకి దేవా ఏ సీల్ అయితే ఆపుతాడో అది వరదాది అవటం, అందువల్ల వారిద్దరి మధ్య ఒక యుద్ధం ఏర్పాటు అవటం అనేది మనకి చూపించారు. అయితే ఇక్కడ రాధారామ ఎందుకని వారిద్దరి మధ్య గొడవకి కారణమవుతుంది అని అనుకుంటే ఫస్ట్ హాఫ్ లోనే రాధారామ మనకి ఎంతో డిప్రెస్డ్ గాను, టెన్షన్ గాను, ఆర్ఎల్స్ కోపంగాను ఏదో పగ కోసం వెయిట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ లెక్కన ఆలోచిస్తే రాధారామ వారిద్దరి ఫ్రెండ్షిప్ ని డిస్ట్రాయ్ చేస్తుంది అంటే మేబీ అప్పటికి రాజమనర్ చనిపోయి ఉండొచ్చు. తనకి ఆ రాజ్యం మొత్తంలోనూ బాగా రెస్పెక్ట్ అండ్ ఇష్టం ఉన్నది కేవలం తన తండ్రి రాజమనర్ పైనే. బహుశా తన తండ్రిని చంపడానికి వరద లేదా దేవాలు కారణంగా మారుతారు కాబట్టే వారిద్దరి ఫ్రెండ్షిప్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. అందువల్ల వారిద్దరి మధ్య జరిగే యుద్ధంలో ఎవరైనా ఒక్కరే బ్రతుకుంటారు. అయితే ఆ సీల్ ని ఎవరు ఆపుతారో వారినే చంపేయాలి. ఈ రూల్ దేవానే పెట్టినది అనేది కూడా ఇంటర్వ్యూ లో చెప్తారు. ఈ లెక్కను ఆలోచిస్తే మనకి నిబంధన అనే ఒక పుస్తకం ఉంది. మేబీ దేవా ఎప్పుడైతే వరదకి ఈ కాన్సర్ మొత్తం తన చేతిలో పెట్టాడో అప్పుడే నిబంధన అనే బుక్ ని కూడా చేంజ్ చేసుండొచ్చు, లేదా కొన్ని కొత్త రూల్స్ కూడా ఏర్పాటు చేసుండొచ్చు. అందుకారణంగానే మనకి ఇది దేవా పెట్టిన రూలే అని వరద అంటాడు. అంతేకాదు దేవా బ్రతికే ఉన్నాడు అనగానే ఇక్కడ మనకి రాధారామ యొక్క ఒక అసిస్టెంట్ క్యారెక్టర్ కూడా ఎంతో భయపడుతుంది. బట్ తనెవరు, తనకేంటి సంబంధం అనేది అర్థం కాదు. అయితే దేవా చైల్డ్హుడ్ లో వరద రాజమనర్ కి ఇచ్చిన మాట కోసం కాన్సర్ కి వెళ్తాడు. కానీ శృతి హాసన్ ని కాపాడాల్సిన అవసరం ఏంటి? దేవా శృతి హాసన్ ఫాదర్ కి కూడా ఏదో మాటిచ్చాడు అని మూవీలో చెప్పారు. అది ఏ సిచ్యువేషన్ లో అయ్యుండొచ్చు. మేబీ ఆద్య వాళ్ళ తండ్రి ఎప్పుడు రాజమనర్ పక్కనే ఉండి ఏదైనా వెన్నుపోటు పొడిచాడా? అందుకే రాధారామ డైరెక్ట్ గా కృష్ణకాంత్ అదే ఆద్య తండ్రిపైయే టార్గెట్ చేసిందా? అంతేకాదు క్లైమాక్స్ లో మనకి గనియర్ టీమ్ లో వాలి అనేవాడు ఎన్నో వెపన్స్ ని ఆర్డర్ చేసి సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. అంటే తాను కూడా రాజ్యాన్ని పొందాలనుకుంటున్నాడు. ఇక్కడ వీరు ట్రై చేసేది కేవలం దొర కోసం కాదు, కర్త అంటే రాజు అవ్వడానికి చేసే ప్రయత్నాలు. ఈ లెక్కన వారిలో వారికే ఎన్నో యుద్ధాలు ఏర్పడతాయి. అంతేకాదు శౌర్యంగులు చాలా బలవంతమైన వారు, తెలివైన వారు అని మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు రాజమనర్కి వచ్చిన కష్టం ఏంటంటే అప్పట్లో శౌర్యంగుల
శత్రువులకు చీకట్లో దాడి చేశాడు. కానీ ఇప్పుడు శౌర్యంగులు తెలివితో ఇన్ని రోజులు వెయిట్ చేశారు అంటే శౌర్యంగులు తిరిగి యుద్ధానికి వస్తే రాజమనర్ కూడా తట్టుకోలేడని అనుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్లీ వరద రాజమనర్ పక్కన ఉండే ఈ వ్యక్తి ఎందుకని శృతిహాసాన్ని కాపాడాలనుకుంటున్నాడు? తాను మనర్ ఫ్యామిలీయో లేకపోతే వరద మనిషి కదా అనే డౌట్ వచ్చింది. అంటే వరదకి దేవాకి ముందే గొడవ అవ్విందా లేక ముందే వచ్చిన సీక్వెన్సెస్ ఏంటి అనేది మనకి తెలియనివే. అంతేకాదు సినిమాలో మనకి జాంబీస్ మాదిరిగా కొన్ని డ్రగ్స్ ఇవ్వటం వలన క్రూర మనుషులు తయారయ్యారు. దీన్ని మనం ఒక రకంగా జాంబీ ఫైట్ అని కూడా అనుకోవాలి. అయితే ఆ వరల్డ్ బిల్డింగ్ లో జాంబీ ఫైట్ ఏర్పాటు చేయాల్సిన పనేంటి? అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా ఇంతే. ఒక రకంగా జాంబీ ఫైట్స్ అంటారు, డ్రాగన్స్ అంటారు, డిఫరెంట్ జోనర్స్ ని మిక్సీ కొడతారు. ఇలా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే జనాలను ముందుగానే ఈ చిన్న డ్రగ్ స్టీలింగ్ ఫైట్స్ ని ప్రశాంత్ నీల్ గారు అలవాటు చేసి మనకి ఆ వరల్డ్ బిల్డింగ్ లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారా అన్న క్వశ్చన్ కూడా నాకు వచ్చింది. ఇంకా మరో చిన్న ముఖ్యమైన విషయం అదేంటంటే మనకి సలార్ సినిమాలో స్టార్టింగ్ లో దేవా వాళ్ళ తల్లిపై మనార్ మనుషులు దాడి చేస్తారు. ఆ సిచ్యువేషన్ లో కొన్ని డైలాగ్స్ వినబడతాయి. అదేంటో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడకున్న చప్పుడో లేక డబ్బింగ్ ఇష్యూస్ వలనో అక్కడ అంటూ డైలాగ్స్ ఏమీ కనబడవు. కానీ సబ్ టైటిల్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే తన భర్తను చంపింది నేనే, ఇప్పుడు తను కూడా నాకే కావాలి అనే కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. ఈ లెక్కన ఆలోచిస్తే ఈ ఎగ్జాక్ట్ పర్సన్ దేవా వాళ్ళ తండ్రిని చంపుండవచ్చు. అంతేకాదు ఇంకా నెక్స్ట్ దేవా వాళ్ళ తల్లిపై దాడి చేయబోతున్నారు. అయితే చిన్న విషయాన్ని కూడా ఎందుకు చెప్పాను అని అనుకుంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ కదా, మేబీ ఈ సినిమాలో కనిపిస్తున్న మదర్ రోల్ కేవలం తాను పెంచుకోవటం మాత్రమే చేసింది, ఒరిజినల్ మదర్ వేరై ఉంటారు అనే థియరీస్ చెప్పారు మన కామెంట్స్ లో. కానీ నిజానికి అదంతా అబద్ధమని తీసేయొచ్చు. మెయిన్లీ డ్యూయల్ రోల్ కూడా అస్సలు అవ్వదని చెప్పొచ్చు, ఎందుకంటే చనిపోయింది తన భర్తే అండ్ అదే దారా కూడా. ఇంకా అది ప్రభాస్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దేవా దారా కొడుకు అయితే రిచ్ గా ఉండాలి కదా, సింపుల్ గా నార్మల్ పర్సన్ లా ఎందుకు చూపించారు? ఎందుకంటే నెక్స్ట్ శౌర్యంగ ట్రైబ్ లో పవర్ లో ఉన్న దారా మాత్రమే కర్త అవ్వే అధికారం ఉంది. అంతే తప్ప ముందు నుంచే వారేమీ డబ్బున్నవారు అని చెప్పట్లేదు. పైగా ఒక సీన్ లో దేవా అంటాడు, నేను రాను, నాన్న నాకు చాలా పని అప్పచెప్పాడు అని. అంటే అక్కడ కూడా మెకానికే చేస్తున్నాడంటే దేవా వాళ్ళ తండ్రి కూడా ఇంచుమించు అలాంటి పనే చేస్తాడు కావచ్చు. కాకపోతే కర్త అవ్వే కేపబిలిటీ మాత్రం దారాకు ఉంది. అది ఓట్స్ పరంగా ఎలక్షన్స్ పరంగా ఎలా అయినా అయి ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవాని దేవా వాళ్ళ తండ్రిని కూడా పూర్గానే చూపించారు, ఒక్క దేవాని మాత్రమే కాదు. ఇంకా మనం ముందు చేసిన బ్రేక్ డౌన్ వీడియోస్ లో చాలా మంది ప్రశ్నించేది పండిత్ గురించే. మీరు కనుక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే, ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ కూడా. హోమ్ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్, యోగా మెడిటేషన్ రూమ్, జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ పూల్, కాఫీ షాప్, ఇండోర్ గేమ్స్, లావిష్ గెస్ట్ రూమ్స్, టెర్రస్ గార్డెన్, ఇలా అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 8500 RS per SFT మాత్రమే, అది కూడా మార్కెట్ లోనే అతి తక్కువ ధరకు. అడ్రస్ వచ్చేసి దూలపల్లి రోడ్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్లో. ఇంకా కాంటాక్ట్ అవ్వండి 9618570028 ఆన్ వాట్సాప్. ఈ పండిత్ ఎవరు? ఇంత ఎలివేషన్ ఎందుకు ఇచ్చారు? అంత మాస్ గా ఎందుకు బిల్డ్ చేస్తున్నారు అని. అండ్ ఇందాకే మాట్లాడుకున్నాం, జాంబీస్ ని ఫైట్ లో పెట్టి అంటే జాంబీస్ మాదిరి మనుషుల్ని క్రియేట్ చేసి ఫైట్ లో పెట్టి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వైబ్ ని క్రియేట్ చేశారు అని అన్నాను. సేమ్ యాజ్ లైక్ దట్ ఇక్కడ పండిత్ ని పెట్టి చేతబడి కైండ్ ఆఫ్ కూడా ట్రై చేస్తున్నారా అని. ఏంటి ఇంత సిల్లీ రీజనా అని అనుకోకండి, బికాస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఎలా అయితే అన్ని మిక్స్డ్ గా చూపిస్తారో అండ్ వాటన్నిటిని కూడా వరల్డ్ బిల్డింగ్ లో ఎక్సలెంట్ గా తీసుకెళ్తారో సలార్ లో కూడా ఆ కైండ్ లో ఊహిస్తున్నానంటే. సో మేబీ ఆ పండిత్ కి కొన్ని స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయా అనేది అనుకోవాలి. ఎందుకంటే అతను అంత ఫిట్నెస్ ఉన్న లేక గ్యాంగ్ టీమ్ గన్స్ ఉన్న మనిషిలా కనిపించట్లేదు, కేవలం నామాలు పెట్టుకుని మాస్ క్యారెక్టర్ గా కనిపిస్తున్నాడు. సో అంత చిన్న వ్యక్తిని రుద్ర అంత స్ట్రాంగ్ గా నమ్ముతున్నాడంటే ఖచ్చితంగా ఆ పండిత్ బ్లాక్ మ్యాజిక్ తో ఆడుకునేవాడా అని అనిపించింది. అండ్ అతడు చెప్పే ఫ్యూ డైలాగ్స్ కూడా అతను యుద్ధం చేసి కాదు ఈ పూజలతోనే గెలుస్తాడు అనే కైండ్ లో ఉంటాయి. అండ్ సినిమా మొత్తంలో అంత మనర్స్, అంత గనియర్స్ అండ్ శౌర్యంగులను ఇంట్రొడ్యూస్ చేసి చూపించారే తప్ప ఈ పండిత్ మాత్రం వేరే సైడ్ నుంచి వచ్చి రుద్రకి సహాయం చేస్తున్నాడు. నిజానికి దేవ రుద్రని చంపాలంటే ముందు ఈ పండిత్ ని దాటాలి కావచ్చు. అండ్ రాజమనర్ కూడా అంటాడు పండిత్ ఏం చేయగలడో నాకు తెలుసు అని. ఈ లెక్కన ఆలోచిస్తే పండిత్ ఎంత మాస్ క్యారెక్టర్ అయి ఉంటదా అనేది మనం అనుకోవచ్చు. వాలి ఏమో గన్స్ వెపన్స్ తెచ్చుకున్నాడు, మేబీ తనే అందరికన్నా ఎక్కువ పవర్ లో ఉంటాడు. బట్ వరదరాజమనర్ ఎలా అయితే దేవాను తెచ్చుకున్నాడో రుద్ర కూడా కేవలం పండిత్ ని మాత్రమే తెచ్చుకున్నాడు. ఇలా నారంగులు గురుంగులు వీరందరూ సెర్బియను రష్యను ఏదేదో ఆర్మీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎగ్జాక్ట్ గా రుద్ర ఆర్మీ మెన్షన్ చేసేటప్పుడు పండిత్ ని తెచ్చుకున్నట్టుగానే చెప్తారు. ఇక్కడ ఎలా అయితే వరద ఒక దేవా పేరు చెప్తాడో రుద్ర ఒక పండిత్ తో వస్తాడు. ఎలాగో రంగా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పవర్ లో ఉన్న క్యారెక్టర్స్ రుద్ర, వరద ఇంకా వాలి. ఈ లెక్కన ఆలోచిస్తే వీరందరూ రాజమనర్ ని డిఫీట్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు ఒకరిలో ఒకరు యుద్ధం చేసి చనిపోతారు. ఆ తర్వాత రాజమనర్ యొక్క డెత్
అండ్ వరదరాజమనర్ కాన్సార్ ని ఏలటం కామన్. ఇంకా మనకి ఇంటర్వెల్ లోనే పృథ్వీరాజ్ రాజ్యం ఎక్కినట్టు కనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఆ టైంలో రుద్ర, పండిత్, మనర్స్, గనియర్స్ అందరూ చనిపోయి ఉంటారు. మాటించినట్టుగానే వరదరాజమనర్ ని సలార్ కర్తగా మారుస్తాడు. మేబీ ఇక్కడ రివెంజ్ లో బ్రతుకున్నది కేవలం ఒక్క రాధారామ మనరే అయ్యుండొచ్చు. అందుకే ఫ్రెండ్షిప్ మధ్య గొడవలు పెడుతుంది. సినిమా అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ లో మాసివ్ కలెక్షన్స్ తో కుమ్మేస్తుంది. బట్ కేజీఎఫ్ చాప్టర్ 2 ఆర్ RRR తో పోలిస్తే అంత స్పీడ్ కలెక్షన్స్ అయితే కావు. డంకీ సినిమా కూడా క్లాష్ లో ఉంది. థియేటర్స్ ఎఫెక్ట్ అండ్ మిక్స్డ్ టాక్ ఇలా ఎన్నో ఇబ్బందులు అయ్యాయి సినిమా రిలీజ్ నుండి. ప్రస్తుతానికైతే సినిమా నియర్లీ 400 crores అయితే కలెక్ట్ చేసింది. బట్ లాంగ్ రన్ లో మెల్లిగా 1000 కోట్లు కొడుతుందా అనే అనుమానాలు. 1000 కోట్లు కొట్టడం ముఖ్యం కాదు కానీ ప్రతి ఏరియాలో ప్రతి స్టేట్ లో సినిమాకి సపోర్ట్ అవసరం. తమిళనాడులో కూడా సినిమాకి చాలా వీక్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక్కో ఏరియాలో సినిమా ఇలా వీక్ అవితే పార్ట్ 2 కి స్కోప్ ఉండదు. ఐ మీన్ ఒక్క తెలుగు రాష్ట్రాల కోసం సినిమా సీక్వెల్ తీయలేము కదా. ప్రశాంత్ నీల్ గారు కూడా సినిమా హిట్ అవితేనే సీక్వెల్ తీస్తా అన్నారు. బట్ ఇప్పుడేమో సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని ఏరియాల్లో కుమ్మేస్తే కొన్ని ఏరియాల్లో మరీ వీక్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మ్యాటర్ అన్ని చోట్ల ఈక్వల్ గా కుమ్మాలి. సలార్ మూవీ అన్ని చోట్ల బ్యాలెన్స్డ్ గా ఆడాలి. బట్ ఇక్కడ కొన్ని చోట్ల అండర్ పర్ఫామ్ చేస్తుంది. బట్ చూద్దాం ఫైనల్ రన్ లో ఏమవుతుందా అని. ఎందుకంటే తెలుగు స్టేట్స్ లో తప్ప మిగతా స్టేట్స్ లో ఎక్కడా సినిమాకి పెద్దగా క్లాష్లు కూడా లేవు. ఓవరాల్ గా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే సీక్వెల్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సో ఈ వీడియో కూడా మనకు వచ్చిన కొన్ని కామెంట్స్ ద్వారానే చేశాము. ఇంకా సలార్ మీద ఇప్పటికే చాలా లాగ్ అండ్ 3 వీడియోస్ ఫినిష్ చేశాం కాబట్టి ఈ టాపిక్ ఇక్కడతో ఎండ్ చేద్దాం. సో హోప్ఫుల్లీ సినిమా మీద మీ అందరికీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మరో ఎగ్జైటింగ్ వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.